పోలీసులు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ లో నిందితులు డ్రగ్స్ ను పడేసి ఉంటారన్న అనుమానంతో పోలీసులు నీటి నమూనాలను సేకరించారు. సోదాల సమయంలో కాల్పులు జరిపి సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందని భావిస్తున్నారు. స్నీపర్ డాగ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు నిందితులు చెప్పినట్టుగా డ్రగ్స్ ను సిమ్లా నుంచి కాకుండా హైదరాబాద్ కు చెందిన అభిషేక్ సింగ్ అనే ఫెడ్లర్ నుంచే కొనుగోలు చేసినట్లు తేలింది. రోహిత్ రెడ్డి డ్రైవర్ వ్యక్తిగత సహాయకుడు శరత్ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు. నిందితుల బ్లడ్ శాంపిల్స్ లో కొకైన్, మెథాంఫెటమైన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అమిత్ శర్మల కస్టడీ పిటిషన్ పై ఉప్పరపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి భయంతోనే కాల్పులు జరిపామని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. డ్రగ్స్ నెట్వర్క్ ను ఛేదించేందుకు 10 రోజుల కస్టడీ అవసరమని పోలీసులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మార్చి 20కి వాయిదా వేశారు. ప్రస్తుతం సిట్ అధికారులు బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, పుప్పాలగూడకు చెందిన వ్యాపారి తిరువీధుల అర్జున్ రెడ్డి, వీరమాచినేని శ్రవణ్ కుమార్, సిలివేరి శరత్ ను శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. నిందితుల్లో కొందరిని నేడు కూడా విచారించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఓవైపు న్యాయస్థానంలో విచారణ సాగుతుండగానే పోలీసులు కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. ఫామ్ హౌస్ లోని స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు కీలకంగా మారినట్టుగా తెలుస్తుంది. రత్నకుమార్, ఏ విధమైన సోదాలు జరుగుతున్నాయి, ఎటువంటి ఆధారాలు సేకరించబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళని, అలాగే రిమాండ్ లో ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ పైన తుది తీర్పు అనేది రేపు 20వ తారీఖున చెబుతామనేది కోర్టు చెప్పిన తర్వాత మరోవైపు సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఫామ్ హౌస్ లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రగ్స్ దొరికినటువంటి ప్రాంతాలన్నింటిని కూడా జల్లెడపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్పాట్ లో 0.28 గ్రామ్స్ మాత్రమే లభించిన నేపథ్యంలో ఇక్కడ పెద్ద మొత్తంలో డ్రగ్స్ అనేవి ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఎప్పుడైతే పోలీసులు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిందో, ఎంట్రీ ఇచ్చిన తర్వాత తమ దగ్గర ఉన్న డ్రగ్స్ ను అక్కడ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడేసి ఉంటారన్న అనుమానాలతో అక్కడ పూర్తిగా సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ శాంపిల్స్ కలెక్షన్స్ లో భాగంగా వాటర్ లో పడేసి ఉంటారు డ్రగ్స్ ని అన్న అనుమానంతోనే ఆ వాటర్ శాంపిల్స్ ని కూడా కలెక్ట్ చేశారు. వాటిని ఆ పరీక్షల కోసం పంపించారు. ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను వినియోగించారు అనే దాని మీద పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటి వరకు కూడా అక్కడ పార్టీకి అటెండ్ అయిన కౌశిక్ రవి అనే వ్యక్తి తను సిమ్లా నుంచి డ్రగ్స్ ను తీసుకొచ్చాడు అనే విషయాలు అనుకున్నప్పటికీ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవరు సిల్వర్ శరత్ కుమార్ తాను అభిషేక్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఒక డ్రగ్స్ కొనుగోలు చేశాడు అనే విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత ఈ డ్రగ్ పెడ్లర్లకు సంబంధించినటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇక రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అమిత్ శర్మలు ఈ కస్టడీ పిటిషన్ పైన కోర్టులో వాదనలు కంప్లీట్ అయిన తర్వాత మఫ్టీలో ఉన్న వీళ్ళ యొక్క విచారణలో నిన్న ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించి మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులను చూసి తాము ఉద్దేశపూర్వకంగానే భయంతో కాల్పులు జరిపినటువంటి ఆ విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. అలాగే డ్రగ్స్ నెట్వర్క్ ను ఛేదించేందుకు దాదాపు 10 రోజుల కస్టడీకి అవసరం అంటూ పోలీసులు కోరిన నేపథ్యంలోనే ఆ తీర్పును 20వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం సిట్ అధికారులు బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, పుప్పాలగూడకు చెందిన వ్యాపారి అర్జున్ రెడ్డి, శ్రవణ్ కుమార్, సిల్వేరి శరత్ ను శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు పిలిచి అక్కడ విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారాలను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.